హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత రైతులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తున్నారండి. తాజాగా వచ్చిన వరదల్లో నష్టపోయిన అన్నదాతలకు అదనపు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పంటలకు ఎవరెవరు బీమా చేయించుకున్నారో, ఎవరెవరు బీమా చేయించుకోలేదు, బీమా చేయించుకోకపోతే వారికి ఏ విధంగా నష్టపరిహారం అందించాలనే విషయంపై అధికారులు అయితే చర్చలు జరుపుతున్నారండి. ఏ ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలి అన్న పూర్తి వివరాలైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే, తాజాగా ఏపీలో పంటకు బీమాకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందండి. ఖరీఫ్ సీజన్లో సాగయ్యే పంటలకు బీమా అమలు చేయనున్నారు. ఆన్లైన్లో నమోదు చేయించుకుని ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి. ఇలా చేయించుకుంటేనే పంటలకు బీమా వర్తిస్తుంది. రైతులు త్వరపడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బీమాకు దరఖాస్తు చేసుకున్న రైతులకు వరి పంట సాగు చేస్తే వారికి హెక్టారుకు ₹1,00,000 చొప్పున పరిహారం అందుతుంది. అలాగే హెక్టార్ పత్తికి ₹1,00,000, వేరుశెనగ పంటకు ₹70,000 చొప్పున బీమా పరిహారం అందుతుందని మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందండి ప్రభుత్వం. అలాగే బీమా కోసం జిల్లాను 3 యూనిట్లుగా విభజించారు. గ్రామ స్థాయి యూనిట్లలో వరి పంటలు, మండల స్థాయి యూనిట్లలో కంది, జొన్న, ఎండుమిర్చి, ఆముదం పంటలతో పాటు జిల్లా స్థాయి యూనిట్లలో సజ్జ, ఉల్లి, కొర్ర పంటలకు ఉచిత బీమా వర్తించనుంది. వేరుశెనగ పంటకు జూలై 16 నుంచి అక్టోబర్ 31 వరకు, పత్తికి జూలై 1 నుంచి నవంబర్ 30 వరకు వాతావరణ బీమా అమలును లెక్కిస్తారు. గతేడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొన్ని పంటలకు బీమా అమలు చేయలేదు. వీటికి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రైతులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.